డిపార్ట్మెంట్ కూడా డీఫంక్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. వెరీ బ్యాడ్. అది 4 లక్షల ఎకరాలు ఈ రోజు లిఫ్ట్ లేని పరిస్థితి. మనం నేను రిపేర్లు చేస్తున్నాను. నేను గవర్నమెంట్ కి వచ్చినప్పుడంతా రిపేర్లు చేస్తాను. వేరే వాళ్ళు గవర్నమెంట్ కి వస్తే దాన్ని డీఫంక్ట్ చేసి పోతారు. మళ్ళా నేను వస్తాను, నా పని ఇదే పని, బాగు చేయడం, వేరే వాళ్ళు రావడం, చెడగొట్టడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను 3 సార్లు చూశాను. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ, ఎట్లా చేయాలి. రైతు సంఘాలు పెడుతున్నాం, అవి కూడా ఉన్నాయి, కానీ అనుకున్నంతగా పని కావడం లేదు. వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎవ్రీబడి కాలువలు దువ్వే పని లేదు కదా. ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను, మా ఊర్లో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది. మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాలువ దువ్వేవాళ్ళం ఆ సీజన్ లో. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ సిస్టమ్స్? ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే అన్ని లేవు. దీనికి తగిన విధంగా మనం పాలసీ చేయాలి, అది నేను చెప్పాను. బట్ పీపుల్ ఆర్ రైట్, పీపుల్ ఫస్ట్. వాళ్ళ ప్రియారిటీస్ మారాయి. వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. మనం ఇప్పుడు మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ ని మళ్ళా కాలువలు తోమంటే వాళ్ళు కూడా తోవిచ్చే పరిస్థితిలో ఉంటారు. లేనిపోయినట్టు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి.